90 miles స్పీడ్తో బాల్ వేస్తే అది హాఫ్ సెకండ్లో బ్యాట్స్మెన్కి రీచ్ అవుతుంది. నాకు ఎన్నో విషయాలు తెలుసు కావేరి. నేను మొత్తం కాదు, నాకు మ్యాథ్స్ రావట్లేదు అంతే. అనియరా ఆగు పుల్. అనియరా హోంవర్క్ ఫినిష్ చేయాలి. ఇంకా టైం చేస్తాను. డిఫెన్స్ 17 into 8 ఎంతో చెప్పు. 4. నన్ను చెప్పు. చదువు పెట్టప్పుడు ఎందుకు రా బ్యాట్? అనియరా హోంవర్క్ చేద్దాం. చెప్పు 17 8 చెప్పనియా 17 8 నేను చెప్పను, నాకు తెలీదే. ఇంకేం తెలుసురా నీకు? ఇంకేం తెలుసు? ఊరంతా మీ నాన్న హిట్లర్ అని చెప్పుకొని తిరగడం తెలుసా నీకు? 9th క్లాస్ చదువుతున్నాం, టేబుల్స్ కూడా రావు. అసలు ఇంకేం తెలుసు నీకు? క్రికెట్ క్రికెట్ తెలుసు నాకు. అదేగా, ఓవర్కి 6 బాల్, ఇన్నింగ్స్కి 50 ఓవర్లు, డ్రింక్ బ్రేక్ 15 నిమిషాలు, తిండి పెడుతుంది రాదు నీకు? మన దేశం జనాభా ఎంతో తెలుసారా నీకు? 120 కోట్ల కన్నా పైన ఉన్నారు. అందులో 11 మంది మాత్రమే క్రికెట్ ఆడతారు. రాంగ్ నానా, అది 11 కాదు 15. తిక్క తిక్కగా మాట్లాడితే చెప్పేస్తాను. మొన్న ఏదో వాగావంట, ఇలా ధోని ఫోటో పెట్టుకుని వాడు బయోడేటా కంటెస్ట్ చేసితే వాడిలో అయిపోతావా? ఎందుకు అవ్వకూడదు? ధోని నా ఇన్స్పిరేషన్. చూస్తూ ఉండు, ఏదో రోజు నేను రంజీ ట్రోఫీ ఆడతాను. తోలు తీసేస్తాడు నా కోటక. ధోని అవుతాడంట ధోని. గంజికే గతి లేదు, రంజీ ట్రోఫీ ఆడతావా నువ్వు? మా జీవితాలతో ఆడుకుంటావంతే. ఆఫీస్లో పనిచేసి జీతం చాలక, ఓవర్ టైం చేసి అది చాలక, పచ్చళ్ళమ్మి అది చాలక, తిప్పులపడి అప్పులు చేసి నడుపుతున్నాడు కుటుంబం. వాడు ఎవరితో బ్యాటింగ్ యావరేజ్, బౌలింగ్, బయోడేటా తెలుసుకోవడం కాదు. మీ నాన్న జీతం, టీఏడీఏ, పెన్షన్, లోను, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఇవి తెలుసుకోవాలి. వీటిని లెక్కలంటారు. చూపు చూపు వీడొక్కడు. చూసావా వీడిని? నువ్వు ఉన్నంత వరకు నానంటే భయం ఉండేది. ఇప్పుడు అమ్మ నాన్న రెండు నేనే అయ్యేసరికి ఆ భయం లేదు వెదబకి. హిట్లర్ అంట నేను. నువ్వు ఇట్రా అమ్మ. గారాబం ఎక్కువయ్యి గాడిలా తయారయ్యాను. చూస్తాను ఎలా నీకు చదువు రాదో చూస్తాను. ఎంతమంది ఏంటిది 17 టేబుల్ కదా. చెప్పరా చెప్పు. 17 8 ఎంత? తెలియకపోతే తెలుసుకోవాలి. చంపేస్తాను. చెప్పు. రాయ్ రాయ్. 17 8 నాకు రాను. ఎందుకు రాదు? రాయి, రాస్తే ఎక్కుతుంది. రాయ్ రాయ్. 17 8 ఎంత? 17 8 ఎంత? చెప్పరా. 17 8 నాకు తెలియదు నాన్న. తెలియకపోతే నేర్చుకో. అన్నయ్యకి ఇంకొంచెం టైం ఇవ్వండి అన్న. ఇంకా చాలమ్మా, టైం లేదు. వీడికి ట్యూషన్ పెట్టించాను. ఆ ప్రిన్సిపల్ కాళ్ళ మీద టైం అడిగాను. ఇక ప్రయోజనం లేదు. నేను కూర్చుంటాను. తెలియవరా నాకు? ఇవాళ తేలిపోయారా నాకు? మరీ ఉద్యోగం రిజైన్ చేసి కూర్చుంటారా నేను? చెప్పు చెప్పు. 17 into 8 ఎంత? చెప్పు చెప్పు చెప్పు. చంపేస్తాను నేను. చెప్పు. నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న. మీ అమ్మ పోయిన తర్వాత నాకు బ్రతకడం ఇంట్రెస్ట్ లేదురా. చనిపోయాను నేను. ఇంట్రెస్ట్ ఏంట్రా? ఇంట్రెస్ట్ క్రికెట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంట్రెస్ట్? నైట్ అంతా కూర్చొని చూస్తావు. భోజనం వద్దు, అన్నం వద్దు, ఏం వద్దు. క్రికెట్ లో మాత్రం అంత ఇంట్రెస్ట్ నీకు. ఇది రాదా నీకు? నువ్వు తప్పుకోమ్మా. ఎరా, ఈ దరిద్రం వల్లే కదా. ఈ దరిద్రం వల్ల కదా నీకు ఇంట్రెస్ట్ లేదు. ఇది ఉంటే నేను చెప్పిన ఎక్కడ కదా నీకు? ప్లీజ్ నా ఫేవరెట్ బ్యాట్ నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఈ క్షణం నుంచి క్రికెట్ అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. క్రికెట్ ఆడుతాను చూస్తాను అని చెప్పావో కన్న కొడుకుని కూడా చూడని చంపేస్తాను. నేను క్రికెట్ ఆడతాను. ఏంటి? నేను క్రికెట్ ఆడతాను. ఎంత చెప్పిన అర్థం కదా నీకు? నాకు మ్యాథ్స్ రాదు నాన్న, క్రికెటే వచ్చు. క్రికెట్ ఆడతావు నువ్వు? చెప్తే అర్థం కదా నీకు? చెప్తే అర్థం కాదురా నీకు? ఎలా రాదో చూస్తాను. రా 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 రా. 17 8 ఎంత? చాలరా యాక్టింగ్. రే 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 కార్తిక్. రే రే కార్తిక్ కార్తిక్ కార్తిక్
రేయ్, 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 కార్తీక్! 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 నమస్తే సార్, ఐఎమ్ సముద్రం సోషల్ యాక్టివిస్ట్. కూర్చోండి. సుబ్రహ్మణ్యం మా కాలనీలో ఉంటాడు సార్. అయితే ఏంటి? అతను ఏ నేరం చేయలేదు సార్, అతను రిలీజ్ చేయండి ప్లీజ్. మీ ఇష్టానికి అతను వదలలేవండి. ఏదైనా ఉంటే కోర్టులో వెళ్ళి చెప్పుకోండి. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తారు సార్? అతను క్రిమినల్ కాదు సార్, ఏదో తండ్రిగా బిడ్డ చదువుకోవడం లేదు. మీ కళ్ళకి అతను తండ్రిలా కనిపించవచ్చు, మా కళ్ళకి మాత్రం అతను క్రిమినలే. హలో, సార్, చదువుకున్న వాళ్ళేగా. నా మాట వినండి సార్. కేసు కన్న సీరియస్నెస్ కొడుకుని ఎవరైనా అర్థం కావాలని కావట్లేదా? చంపేస్తాడా సార్? ఇలా ఆర్గ్యూ చేస్తే మీకు ఇలాంటి మర్యాద ఉండదు క్రిమినల్ సార్. మీ మాటలు విని పంపించలేమండి. మరొక్కసారి ఎఫ్ఐఆర్ ఆలోచించండి. రాశాం. ప్లీజ్ చాలా వెళ్ళండి. కాలంగా మా కాలనీలో ఉంటున్నాడు, చెప్పవయ్యా. అవును సార్, అతను చాలా మంచోడు. విన్నారా సార్? చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆయన వదిలేండి సార్, సార్, ప్లీజ్ సార్. సుబ్బు అలాంటి వాడు కాదు సార్. హలో, స్టేషన్లోనే ఉన్నాను సార్, ఇన్స్పెక్టర్కి ఇస్తున్నాను. మీకే ఫోన్ సార్, ఎవరు? ప్లీజ్ మాట్లాడండి సార్. మీరెవరు? సుబ్బు నేబర్ని. హలో సార్. సార్ వదిలేస్తాం సార్. సార్ అలాగే సార్. సరే సార్. భలేవారు. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, అవసరమైతే విచారణకు తీసుకురావాలి. Thank you, sir. జామీన్ పేపర్ మీద సంతకం Thank you very పెట్టి. much, sir. కానిస్టేబుల్ వదిలేస్తుంది. మీ అబ్బాయి ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, బట్ తలకి బలమైన గాయం తగిలింది. దెర్ ఈస్ అ మ్యాసివ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్. ఎంతో ట్రై చేసాం, ఈస్ గాన్ ఇన్ టు కోమా. డిస్టర్బ్ చేయకుండా చూడండి సిస్టర్. ఈ క్షణం నుంచి క్రికెట్ అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. క్రికెట్ ఆడుతాను చూస్తాను చెప్పే ఒక నా కొడుకును కూడా చూడు, చంపేస్తాను. క్రికెట్ ఆడుతావా నువ్వు? చెప్తే అర్థం కాదు నీకు? చెప్తే అర్థం కాదు నీకు?
అయ్యో చాలాసేపు అయిందా వచ్చి సారీ ఈరోజు హెవీ ట్రాఫిక్ లేట్ అయిపోయింది కార్తీక్ ఇబ్బంది పెట్టలేదుగా చూసావా అంకుల్ వాళ్ళందరూ వచ్చారు నేను చూడ్డానికి కాలనీలో నీ ఫ్రెండ్స్ అంతా నీకోసం వెయిటింగ్ తర్వాత కోచ్ ఫోన్ చేశారు